తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్రం సమీక్షించింది. ఈ నెల 16న సమావేశానికి రావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లను కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ భేటీతో కేంద్రం అప్రమత్తమైంది. కేఆర్ఎంబీ భేటీలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, సాగునీటి ప్రాజెక్టులు రెండింటిని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు రెండింటిని కేంద్రం తన పరిధిలో, కేఆర్ఎంబీ తన పరిధిలోకి తీసుకోవాలని తొలుత నుంచి భావిస్తుంది. అయితే ఈ నెల 1వ తేదీన హైదరాబాద్ జలసౌదాలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తేనే తాము ప్రాజెక్టులు ఇస్తాము అని చెప్పి ప్రతిపాదించింది. దీంతో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ ఇప్పుడు ప్రాజెక్టులు ఇచ్చేందుకు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ కూడా తాము ఇస్తేనే, తెలంగాణ ఇస్తేనే ప్రాజెక్టులు ఇస్తామని కూడా స్పష్టం చేయడంతో ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొని ఉండటం, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు మీదకు వెళ్లి అక్కడి నుంచి నీటిని విడుదల చేసుకోవటం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు ప్రాజెక్టులను కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి కూడా కేఆర్ఎంబీని ఆదేశించింది. అయితే కేఆర్ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాలు భిన్నమైన వ్యాఖ్యలు వినిపించడంతో ఈ అంశంపై కేంద్రం మళ్ళీ ఈ నెల 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను రావాలని అని చెప్పి ఆదేశించింది. ఆ రోజు కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశం నిర్వహించి రెండు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద సిఆర్పిఎఫ్ బలగాల భద్రత కూడా నడుస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.